హాయ్ అండి. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు మనము ఎటువంటి బెల్లం పాకం, పంచదార పాకం అనేది లేకుండా స్వీట్‌గా ఉండే ఈ గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. పాకం అవసరం లేదు కాబట్టి. అయినా కూడా ఇలా కరకరలాడుతూ చూసారు కదా! చాలా బాగొస్తాయి. దానికోసం ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు మైదా పిండి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత పంచదార మెత్తగా గ్రైండ్ చేసి పొడి కూడా హాఫ్ కప్ వరకు తీసుకోవాలండి. హాఫ్ కప్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఎక్కువ అవుతే మరీ ఎక్కువ స్వీట్ అవుతుంది. 2 కప్పుల పిండికి ఇలా హాఫ్ కప్ వరకు గ్రైండ్ చేసిన షుగర్ వేయండి. అలాగే బాగా గుల్లగా క్రిస్పీగా రావటం కోసం 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసి ఇలా బాగా కలపండి. తర్వాత మంచి టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా పావు టీ స్పూన్ వరకు వేయండి. మీకు అందుబాటులో నెయ్యి లేకపోతే బాగా కాగిన ఆయిల్ అయినా 2 స్పూన్స్ వరకు వేయొచ్చు. తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా పిండి అనేది మన చపాతీ పిండిలాగా బాగా స్మూత్‌గా వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. వాటర్ అనేది మనకి చాలా తక్కువ సరిపోతుందండి. ఎందుకంటే షుగర్ పొడి వేసాం కాబట్టి. చూసారు కదా! ఇలా చపాతీ పిండిలా కలుపుకొని దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్నగా చాలా చిన్న చిన్నగా ఇలా చేసుకొని బాల్స్ గవ్వల చెక్కతో మనం గవ్వల షేప్ చూసారు కదా! చక్కగా వస్తున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. పాకం పట్టి వింతి ప్రాసెస్ చేయలేని వాళ్ళు ఇలా సింపుల్గా ట్రై చేయండి. మీకు ఎన్ని గవ్వలు కావాలంటే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఇలా గవ్వలను వేయటమేనండి. బాగా వేడెక్కిన ఆయిల్ గవ్వలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇది హై ఫ్లేమ్లో పెడితే మనకి కలర్ అనేది చేంజ్ అయ్యిద్ది, లోపల ఫ్రై అవ్వవు. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. ఇలా గవ్వలేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత మనకి అవి చక్కగా విడివిడిగా అయిపోతాయి కదా! అప్పుడు గరిటె పెట్టి ఇలా కలుపుతూ ఈవెన్‌గా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి, గుర్తుంచుకోండి. లేకపోతే మనకు ఊరికనే కలర్ అయిపోతాయి, లోపల ఫ్రై అవ్వవు. చూసారు కదా! మంచి కలర్ వచ్చిన తర్వాత గవ్వలను తీసి ప్లేట్లో పెట్టేసుకోవటమే. ఇంకా దీనికి పాకం అటువంటి ఏం అవసరం లేదండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా కరకరలాడుతూ వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. పాకం అనేది లేకపోయినా కూడా తీయటి గవ్వలు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.